రాముని ధనస్సు ఆకారంలో నిర్మించిన ఆలయం గురించి తెలుసుకుందాం. మన దేశంలో రాముని ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే ఏ రామాలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. ఆ కోదండరాముని కోదండం రూపంలోనూ నిర్మించబడిన ఆలయం ఇది. ఈ రామనారాయణ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం రామబాణంకి ఎంతో మహిమ ఉంది. అటువంటి శక్తిగల ఆ బాణం ఆకారంలో ఈ ఆలయం ఉండటం ఎంతో విశేషం. సుమారు 15 ఎకరాల సువిశాలమైన స్థలంలో రాముని ధనుస్సు ఆకారంలో ఈ ఆలయం నిర్మించారు. అందంగా ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో ఉన్న ఈ కట్టడానికి మరెన్నో విశిష్టతలున్నాయి. ఈ ఆలయంలో శ్రీరామ కథను వివరించే బొమ్మల రూపంలో చిత్రాలు, ప్రతి విగ్రహం కూడా రామాయణాన్ని కళ్ళకట్టినట్టు చూపిస్తుంది. మన రామాయణ గాథల్ని మనకి ఈ విగ్రహాలు చూపించటం దీని యొక్క విశిష్టత. ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ప్రధానంగా ఆకర్షిస్తుంది. 60 అడుగుల ఆంజనేయ విగ్రహం కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ. రాముని యొక్క విల్లులోనే రామాయణం మొత్తం దాగున్నట్లు అనిపిస్తుంది. శ్రీరామ జననం నుంచి అతడు రావణుణ్ణి వధించి పట్టాభిషేకుడు అయినంతవరకు ఈ అద్భుత రామాయణ కథను అందమైన దృశ్య రూపాలతో నిర్మించటం అద్భుత విశేషం. ఈ రామనారాయణం కట్టడం 2 అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో ధనుస్సుకు ఒక చివర విష్ణువు ఆలయం, మరొక చివర సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత రామాలయం ఉన్నాయి. ఈ రెండింటినీ కలుపుతూ ఒక కారిడార్ ఉంటుంది. అందులో మొత్తం 75 శిల్ప చిత్రాలతో మొత్తం రామాయణం వివరించబడి ఉంటుంది. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వివరణ కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో రాశారు. కింది నుంచి విగ్రహం వరకు వెళ్లే దారిలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జలయంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కింది నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపాన శ్రేణి ఉంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తంబురుల యొక్క విగ్రహాలున్నాయి. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి విగ్రహాలు శోభాయమానంగా ఉంటాయి. ఈ 2 విగ్రహాల వద్ద కూడా ఫౌంటైన్లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంటుంది. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణం అంతా ఔషధీ వృక్షాలతో కనువిందు చేస్తుంది. ధనస్సు ఆకారంలోని తొలిసగం కారిడార్లో 35, మలిసగం కారిడార్లో 40, మొత్తం 75 కుటీర చిత్రాలున్నాయి. ఈ చివర విష్ణువు, ఆ చివర రాముని ఆలయాలు నిర్మించటంలోని రహస్యం విష్ణువే రామునిగా అవతరించారు అని. ధనుసు మధ్యభాగంలోని కట్టడంలో ఒక పెద్ద వేదిక పైన 60 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం చూపర్లను కట్టిపడేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని చేరుకోవడం కూడా చాలా సులువే. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి కోరుకొండ వెళ్లే దారిలో 9 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఇది కేవలం 45 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కోదండరాముని కోదండం రూపంలో నిర్మించబడిన ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.